నియోజకవర్గంలో నేను నా రమేష్ దయ్యాల రమేష్ లక్ష్మణపల్లి హెల్త్ అసిస్టెంట్ ఈరోజు జరిగిన సంఘటన. నేను డ్యూటీకి పోతున్నా, ఎమర్జెన్సీ డ్యూటీకి పోతున్నా, జఫర్ఘాట్ నుంచి డ్యూటీకి పోతున్నా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నా బండి పెట్టలేదు. ఎందుకు ఇప్పుడు నా డ్యూటీ ఉన్నా లేకుండా సమస్య అది కాదు. ఎందుకు ఈ నియోజకవర్గాలు పాలకుర్తి నియోజకవర్గమేనా లేకపోతే జనగాం ఉన్నదా హనుమకొండలో ఎక్కడుందో నాకు తెలియదు. సమస్య ఏడొచ్చింది. పెట్రోల్ బంక్ ఇక్కడ లేదు, పాలకుర్తి 4 బంకులు తిరిగినా 4 బంకులు 5 బంకులు 5 లేదు, ఏం లేదు. ఎందుకు లేదు? సమస్య ఏంటిది? మనం డబ్బులు కడతలేమా? ఏంటి ఫోన్ పే ఇస్తలేమా? డబ్బులు ఇస్తలేమా? ఏంటి సమస్య? ఏంది ట్యాక్స్ కట్టలేమా? పుణ్యానికి ఇస్తున్నా పెట్టాలి. 5 బంకులు సీజ్ చేయాలి గవర్నమెంట్. పెట్రోల్ కావాలి ప్రభుత్వం ప్రభుత్వం డౌన్. నీకు ఈ రోజు నీకు నా సమస్య రేపు నీకు ఎదురవుతుంది, అందరికి ఎదురవుతుంది. ఈ రోజు నేను డ్యూటీ పోతున్నా, పెట్రోల్ అయిపోయింది, నాకు సమస్య ఉంది. అంగేసుకుంటే పరిష్కారం అయితే అంగేసుకుంటేనే సమస్య పరిష్కారం అయితే అంటే డ్యూటీ లేని ఆల్రెడీ కాదు అది. అరే డ్యూటీ నేను మంచి లైన్ మీద ఉన్నావు. నియోజకవర్గంలో నేను నా రమేష్ దయ్యాల రమేష్ లక్ష్మణపల్లి హెల్త్ అసిస్టెంట్ ఈరోజు జరిగిన సంఘటన. నేను డ్యూటీకి పోతున్నా, ఎమర్జెన్సీ డ్యూటీకి పోతున్నా, జఫర్ఘాట్ నుంచి డ్యూటీకి పోతున్నా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నా బండి పెట్టలేదు. ఎందుకు ఇప్పుడు నా డ్యూటీ ఉన్నా లేకుండా సమస్య అది కాదు. ఎందుకు ఈ నియోజకవర్గాలు పాలకుర్తి నియోజకవర్గమేనా లేకపోతే జనగాం ఉన్నదా హనుమకొండలో ఎక్కడుందో నాకు తెలియదు. సమస్య ఏడొచ్చింది. పెట్రోల్ బంక్ ఇక్కడ లేదు, పాలకుర్తి 4 బంకులు తిరిగినా 4 బంకులు 5 బంకులు 5 లేదు, ఏం లేదు. ఎందుకు లేదు? సమస్య ఏంటిది? మనం డబ్బులు కడతలేమా? ఏంటి ఫోన్ పే ఇస్తలేమా? డబ్బులు ఇస్తలేమా? ఏంటి సమస్య? ఏంది ట్యాక్స్ కట్టలేమా? పుణ్యానికి ఇస్తున్నా పెట్టాలి. 5 బంకులు సీజ్ చేయాలి గవర్నమెంట్. పెట్రోల్ కావాలి ప్రభుత్వం డౌన్. నీకు ఈ రోజు నీకు నా సమస్య రేపు నీకు ఎదురవుతుంది, అందరికి ఎదురవుతుంది. ఈ రోజు నేను డ్యూటీ పోతున్నా, పెట్రోల్ అయిపోయింది, నాకు సమస్య ఉంది. అంగేసుకుంటే పరిష్కారం అయితే అంగేసుకుంటేనే సమస్య పరిష్కారం అయితే అంటే డ్యూటీ లేని ఆల్రెడీ కాదు అది. అరే డ్యూటీ నేను మంచి లైన్ మీద ఉన్నావు. నియోజకవర్గంలో మరి